ప్రైజ్ ది లార్డ్. దేవుని నామముకి మహిమ కలుగును గాక. ఈ సమయంలో వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువపై పలికిన 4వ మాటని ధ్యానం చేయబోతూ ఉన్నాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. ఏలి ఏలి లామా సబక్తాని, ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని ఇంగ్లీష్ బైబిల్లో కూడా మనం చదువుకుందాం. మై గాడ్ వై హ్యావ్ యూ ఫోర్సెకెన్ మీ. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువపై పలికినటువంటి ఈ 4వ మాట ఆక్రందన మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఈ రెఫరెన్స్ లో చూస్తున్న ఏలి ఏలి లామా సబక్తాని అనే మాటలు హిబ్రూ భాష అని మనము గ్రహించాలి. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనాన్ని కూడా చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. ఈ రెఫరెన్స్ లో చూస్తున్న ఏలోయి ఏలోయి లామా సబక్తాని అనే మాటలు అరామిక్ భాష అని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించినటువంటి మాటలు అనేక సంవత్సరాల క్రితమే మెస్సియానిక్ శామ్స్ లో ప్రవచనాత్మకంగా రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే మాటలు అనేక సంవత్సరాల క్రితమే మెస్సియానిక్ శామ్స్ లో ప్రవచనాత్మకంగా రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నా దేవా నీవు నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవెలా దూరముగానున్నావు. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువపై పలికినటువంటి ఈ మాటలు అనేక సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు వారిని తండ్రి దేవుడు ఏ విషయంలో ఆయనను విడిచిపెట్టారో మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి దేవుని నుంచి కలిగినటువంటి ఎడబాటును తట్టుకోలేక ఆయన ఆక్రందనతోటి నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎందుకు సిలువపై ఉన్నప్పుడు విడిచిపెట్టారో మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు నిర్దోషి, ఆయన ఏ తప్పు కూడా చేయలేదు. పిలాతు గారు కూడా చెప్తూ ఉన్నారు, ఇదిగో నాకు ఏ తప్పిదము కూడా ఆయనలో కనపడలా, హేరోదుకు కూడా కనపడలా, కాబట్టి నేను ఆయన్ని విడిచిపెడతానన్నప్పుడు యూదుల యొక్క అధికారులు, మత పెద్దలు, ప్రధాన యాజకులు లేదు ఆయన్ని సిలువ వేయాల్సిందే అని కేకలు పెట్టడం ద్వారా పిలాతు గారు ప్రజల యొక్క సంతోషము నిమిత్తమును అదే రీతిగా రాజకీయ లబ్ధి కోసం యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం. కానీ పిలాతు గారికి వాస్తవంగా యేసుక్రీస్తునందు ఏ నేరము కూడా కనపడలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు నిర్దోషి అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. తండ్రి దేవుని అనుగ్రహాన్ని కోల్పోవడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎటువంటి తప్పు కూడా చేయలేదు. దేవుని సొంత కుమారునిగా యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పాపము చేయనివాడు, పవిత్రుడు మరియు తండ్రి దేవునికి విధేయుడు. దేవుడు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాడు కూడా మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిజము తీసుకుని ఒడ్డు మీదకు వస్తున్న సమయంలో ఆకాశము తెరవబడి తండ్రి దేవుడు మాటలు మనం అక్కడ చూస్తూ ఉంటాము, ఈయన నా ప్రియ కుమారుడు అని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారిని తండ్రి దేవుడు ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిలో మనం ఎక్కడా కూడా పాపము చూడము. యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాలు కూడా పాపము లేని పరిశుద్ధమైన నీతి కలిగిన జీవితం జీవించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు లేక తగినవాడు. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువు వారు పవిత్రుడంట, నిర్దోషి అంట, నిష్కల్మషుడంట, పాపులలో చేరక ఆయన ప్రత్యేకంగా ఉన్నాడంట. 33.5 సంవత్సరాలు కూడా ఆయన పాపులతో సహవాసం చేసినప్పటికీ కూడా
ఆయన వారి పాపాన్ని అంటించుకోలేదు. ఈయన పరిశుద్ధతని వారికంటేలాగా ఆయన చేశారు. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునని ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న 33.5 సంవత్సరాలు కూడా ఆయన పాపము చేయలేదు. అంత మాత్రమే కాదు, తండ్రి దేవుని విషయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద జీవించినంత కాలము కూడా భయభక్తులు కలిగి జీవించారు దేవునికి. మనం చూస్తూ ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాము. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాలు కూడా తండ్రి దేవుని విషయంలో భయభక్తులు కలిగి జీవించారంట. అందును బట్టే ఆయన అంగీకరింపబడినంట. యేసుక్రీస్తు ప్రభుల వారు కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై ఉన్నప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాము. ఆ ఎడబాటును తట్టుకోలేనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆక్రందనతోటి నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ఏ పాపము చేయనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి దేవుడు ఎందుకు విడిచిపెట్టారు? మనం ఇప్పుడు అనేకమైన రిఫరెన్సులు చూస్తూ వచ్చాము. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాలు కూడా ఏ పాపము కూడా చేయలేదని వాక్యాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువపై ఉన్నప్పుడు ఎందుకు విడిచిపెట్టారు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ పాపము చేయలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి నోటిలో నుండి కనీసం ఒక బూతు మాట కూడా రాలేదంట. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం 23వ వచనాల్లో మనం ఆ విషయాన్ని చూస్తున్నాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం 23వ వచనంలో మనం ఆ విషయాన్ని చూస్తున్నాము. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకునేనంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద బ్రతికిన 33.5 సంవత్సరాలు కూడా ఆయన పాపం చేయలేదంట. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదంట. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదంట. అంటే ఆయన అనేక మంది దూషించారు, ఈయన తిరిగి వారిని దూషించలేదంట. ఈయన పైన ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, ఈయన పిడిగుద్దులు గుద్దిన వారిని, ఈయన చెంపల మీద కొట్టిన వారిని, ఈయన ముఖము మీద ఊసిన వారిని, ఈయన మీద అబద్ధ సాక్ష్యములు మోపిన వారిని, ఈయనని హేళన చేసిన వారిని ఏమాత్రము కూడా తిరిగి ఈయన దూషించలేదంట. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి నోటిలో నుంచి ఒక్క బూతు మాట కూడా రాలేదని మనం వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అలాంటప్పుడు తండ్రి దేవుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ మీద ఉన్నప్పుడు విడిచిపెట్టారు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అడుగుతున్నారు? మనం ఈ రోజున ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది. దేవుడు విడిచిపెట్టే అంత తప్పు యేసుక్రీస్తు ప్రభుల వారు చేయలేదు. అయినను తండ్రి అయిన దేవుడు సిలువపై యేసుక్రీస్తు ప్రభుల వారిని కొద్ది సమయం విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త అయిన యెషయా గారు మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రవచనాత్మకంగా ఇలా చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపములు మరియు సమస్త మనుష్యుల పాపముల కొరకు తనను తాను బలి అర్పణముగా దేవునికి అర్పింపబడ్డారంట. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం నుంచి 12వ వచనం దాకా చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం నుంచి 12వ వచనం దాకా చదువుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. 5వ వచనంలో మనం చూస్తున్నాము, తండ్రి అయిన దేవుడు సిలువపై యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టారో మనకి ఇక్కడ జవాబు దొరుకుతుంది. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తూ ఉన్నాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి, సమస్త మానవాళి యొక్క అతిక్రమ క్రియలను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు గాయపరచబడినంట. మన దోషములను బట్టి నలగగొట్టబడినంట. మన సమాధానార్థమైన శిక్ష యేసుక్రీస్తు మీద పడినంట. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదంట. అంటే ఆయన పొందిన గాయముల చేత మన పాపములకు స్వస్థత కలుగుచుంది.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది. 6వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను. మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చూడండి, కేవలం మన దోషములను బట్టి, కేవలం మన అతిక్రమ క్రియలను బట్టే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభుల వారికి తండ్రి దేవుని నుండి ఎడబాటు కూడా కేవలం మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి కలిగింది అని మనం అర్థం చేసుకోవాలి. మన దోషాలన్నీ కూడా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల మీద మోపారంట. అందుకే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ సమయములో కొద్ది సమయం పాటు ఆయన్ని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 7వ వచనం నుంచి చదువుతున్నాను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగానున్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నిందిన వాడే అతడు కొనిపోబడిను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా. చూడండి, జనుల అతిక్రమములను బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు మొత్తబడ్డారంట. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఎవరో కూడా ఈ విషయాన్ని ఆలోచించడం లేదు. కేవలం మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మరణం చెందారని ఈ రోజుల్లో కూడా ఎవరో కూడా ఆలోచించడం లేదు. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పటికీ కూడా అనేక మంది మన పాపముల గురించేనండి యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మరణం చెందారని, మన పాపములన్నీ కూడా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిపై మోపారని ఈ రోజుకు కూడా ఎవరు కూడా ఆలోచించట్లేదు. మన స్థానంలో యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయారండి. నీవు నేను చనిపోవాల్సిన స్థానంలో యేసుక్రీస్తు ప్రభువు వారికి శిక్ష పడిందండి. ఈ రోజుకి కూడా ఆ విషయాన్ని ఎవరు ఆలోచిస్తున్నారు? కాబట్టి ఈరోజు ఈ వాక్యం అంటున్న మనందరం కూడా ఆ విషయాన్ని ఆలోచన చేయాలి. కేవలం యేసుక్రీస్తు ప్రభువు వారు నీ పాపములను బట్టి, నా పాపములను బట్టి ఆయన శిలువ మరణం చెందారు. కేవలం నీ అతిక్రమ క్రియలను బట్టి, నా అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారికి తండ్రి దేవుని నుండి ఎడబాటు కలిగింది. 9వ వచనం నుంచి చదువుతున్నాను. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమునూ లేదు. ఇందాక పేతురు పత్రికలో కూడా చూస్తాం మనం, యేసుక్రీస్తు ప్రభువు నోట ఏ కపటమునూ లేదంట. ఆయన పాపము చేయలేదని రాయబడి ఉంది. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం యెషయా గ్రంథం 53:9 అతడు అన్యాయమేమీ చేయలేదంట, ఆయన నోట ఏ కపటమునూ లేదంట. 10వ వచనం నుంచి చదువుతున్నాను. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్యమంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయనగానే స్వంతంగా అపరాధ పరిహారార్థ బలి చేస్తున్నారంట, సమస్త మానవాళి పాపముల పక్షముగా. మనందరము కూడా శిక్ష అనుభవించాల్సిన స్థానములో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చి మనిషిగా 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి, పాపము లేనివాడిగా పరిశుద్ధుడిగా జీవించి, ఆయన స్వయముగా అపరాధ పరిహారార్థ బలిగా తనను తాను అర్పించుకుంటున్నారంట తండ్రి దేవునికి. ఈరోజు చాలా మంది అంటూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువు వారు 3 మేకులు పీక్కోలేకపోయాడని ఆయన్ని హేళన చేస్తూ ఉన్నారు. ఆయన శిలువ మీద కాపాడుకోలేకపోయారు, ఆయనేం దేవుడు అని చెప్పి హేళన చేస్తున్నారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆయన మనుష్యులందరి దోషములు, పాపముల నిమిత్తము ఆయనగా స్వయముగా అపరార్థ పరిహారార్థ బలి చేస్తున్నారంట. యోహాను సువార్త 10:18 కూడా చదువుదాం. యోహాను సువార్త 10:18 కూడా చదువుదాము. ఎవడోనూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకొను నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిన నేను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు తనకు తానుగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకంలోనికి వచ్చారు. తనకు తానుగానే తన ప్రాణాన్ని పెట్టుచున్నారు, కానీ ఎవ్వరూ కూడా బలవంతంగా ఆయన ప్రాణాన్ని తీసుకోవటం లేదు. మనుష్యులందరి పాపముల నిమిత్తము, సమస్త మానవాళి యొక్క పాపముల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయముగా తన ప్రాణాన్ని అర్పిస్తున్నారు. అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీద ఆయన మేకులు ఎందుకు పిక్కోవాలి? ఆయన ఎందుకు శిలువ మరణాన్ని నుంచి తప్పించుకోవాలి? అసలు ఆయన చేస్తున్న ఈ అపరాధ పరిహారార్థ బలి మన కోసమే. అది అర్థం చేసుకోవాల్సింది పోయి ఆయన మేకులు పిక్కోలేకపోయాడు, ఆయన కాపాడుకోలేకపోయాడు, ఆయన దేవుడు అని చెప్పి హేళన చేస్తా ఉన్నారు.
ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది, నీ పాపముల కోసం, నా పాపముల కోసం ఆయన శిలువపై శిక్షణ అనుభవించారు. అది ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సిన విషయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. హల్లెలూయా. నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు జనుల దోషములను సిలువపై భరిస్తున్నారంట. ఆయన సిలువ మరణం ద్వారా మనందరినీ కూడా నిర్దోషులుగా చేసేసాడు యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి దేవుని నుండి ఏదైతే ఎడబాటు ప్రజలకు ఉందో, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి దోషములు ఆయన మీద వేసుకుని మనల్ని తండ్రితో సమాధానపరిచారంట. మనందరినీ కూడా నిర్దోషులుగా యేసుక్రీస్తు ప్రభువారు చేసేశారంట. మనందరి నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దేవుని నుండి ఎడబాపును పొందారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 12వ వచనం చదువుతున్నా. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను. చూడండి, అనేకుల పాపములు భరించాడంటే యేసుక్రీస్తు ప్రభువారు. మనందరి పాపములు ఆయన భరించాడంట. మనల్ని దేవుని యొద్దకు తీసుకురావడం కోసం, మనల్ని తండ్రితో సమాధానపరచడం కోసం మనందరి పాపాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు భరించారంట. నీవు నేను పాపం నుంచి విడుదల పొందలేమని యేసుక్రీస్తు ప్రభువారు అర్థం చేసుకున్నారు. అందుకే ఆయన పరలోకం నుండి దిగివచ్చి ఆయనే మన పాపాలను ఆయన మీద వేసుకుని ఆయన బలి అర్పణగా అర్పింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం శాపంగా మార్చబడ్డారండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలను చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలను చదువుదాం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై శాపగ్రహియై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం శాపంగా మార్చబడ్డారు. మన పాపములు ఆయన మీద మోపుకుని ఆయన శాపముగా మార్చబడ్డాడు. కేవలం మన పాపములు, మన అతిక్రమములు, మన దోషములను బట్టే తండ్రి దేవుని నుండి ఎడబాపు యేసుక్రీస్తు ప్రభువారికి కలిగింది. కేవలం మనల్ని బట్టే. ఈరోజు మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అనీతిమంతులమైన మనల్ని దేవుని దగ్గరకు తీసుకురావడానికి నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన స్థానంలో మరణించాడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలను చదువుతాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలను చదువుతాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడిన. చూడండి, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకంట అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడంట. మన కోసమే ఆయన ఈ శిలువ మరణాన్ని అనుభవించాడు. మన కోసమే తండ్రి ఎడబాటును యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించారు. తండ్రి ఎడబాటును ఏ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించాల. కేవలం నీ పాపాలు నా పాపాలు, నీ దోషాలు నా దోషాలు, నీ అతిక్రమాలు నా అతిక్రమాలు యేసుక్రీస్తు మీద మోపబడిన సమయంలో తండ్రి ఆ కొద్ది సమయము యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టారు. ఆ ఎడబాటు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి అనుభవం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు. కేవలం నీ పాపాలు నా పాపాలను బట్టే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దేవుని నుండి ఎడబాటు కలిగింది. ఇవన్నీ గుర్తెరగాలండి. ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువారు భరించిన బాధలు కేవలం మన గురించే. మనుష్యుల పాపముల కారణముగా ఆయన ఈ బాధలను అనుభవించాడు. తండ్రి యొక్క ఎడబాటును యేసుక్రీస్తు ప్రభువారు తట్టుకోలేకపోయారు. తండ్రి విడిచిపెట్టు అనుభవం యేసుక్రీస్తుకు తెలియదు. మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు తండ్రి ఎడబాటును అనుభవించారు. మన అందరి దోషములు దేవుడు యేసుక్రీస్తుపై మోపారంట. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5-6 వచనాలు ఇందాక మనం చదివాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన జబ్బల చేత మన పాపములకు స్వస్థత కలుగుచున్నదంట. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను, యెహోవా మన అందరి దోషము ఆయన మీద మోపినంట. చూడండి, కేవలం మన పాపములు మన దోషముల నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభుల వారికి తండ్రి నుండి ఎడబాటు కలిగింది.
బాప్తిజం ఇచ్చి యోహాను గారు అంటున్నారు, యేసుక్రీస్తు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బాప్తిజం ఇచ్చి యోహాను గారు అన్నారు. యోహాను సువార్త 1:29 చదువుకుందాం. యోహాను సువార్త 1:29 చదువుకుందాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నారు. చూడండి, లోక పాపమును, సమస్త మనుష్యుల పాపాన్ని మోసుకొని వెళ్ళిపోయారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మనం రక్షణ పొందామండి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నారు, మనము నీతిమంతులమగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము దేవుడు యేసుక్రీస్తును పాపంగా చేశారంట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5:21 చదువుకుందాం. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. చూడండి, మనము నీతిమంతులగునట్లంట, ఏ పాపము ఎరుగని ఆయననంట మన కోసము పాపముగా మార్చారంట తండ్రి అయిన దేవుడు, మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం. మనంతటికి మనం స్వయంగా మనం నీతిమంతులుగా మారలేం, మనం పరిశుద్ధులుగా మారలేం. ఒక పాపిని విడిపించలేడు, ఒక పరిశుద్ధుడే ఒక పాపిని విడిపించగలడు. అందునిమిత్తమే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపముల స్థానములో ఆయన బలి అర్పణగా అర్పింపబడ్డాడు. మన పాపములకు మనము చెల్లించవలసినటువంటి బలి అర్పణను యేసుక్రీస్తు ప్రభుల వారు మన పక్షములుగా తనకు తానుగా ఆయన బలి అర్పణగా ఆయన చెల్లించారు. అపోస్తలుడైన పేతురు గారు అంటున్నారు, అనీతిమంతులమైన మనము పాపముల విషయమై చనిపోయి నీతిమంతులుగా జీవించినట్లు మన పాపములు యేసుక్రీస్తు తనపై వేసుకుని సిలువపై చనిపోయారంట. 1 పేతురు పత్రిక 2:24 చదువుతాం. 1 పేతురు పత్రిక 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాణి మీద మోసుకొనేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇది ఒక అనారోగ్యం గురించి చెప్పడం లేదండి. ఆయన పొందిన గాయముల చేత మన పాపములు స్వస్థత పొందినాయి అంట. మనం అర్థం చేసుకోవాలి విషయం అది. మనము నీతి విషయమే జీవించినట్లు ఆయన మన పాపాలని ఆయన మీద మోపుకున్నారంట. ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువపై చనిపోయింది నీకోసం నా కోసమే. యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు ఎడబాటును అనుభవించారండి సిలువ మీద. దేవుడు మనల్ని విడిచిపెడితే ఆ బాధ వర్ణనాతీతం. దావీదు రాజు గారు పాపం చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా ప్రవచనం చెప్తే దావీదు రాజు గారి బాధ అంతా ఇంత కాదు. దావీదు రాజు గారికి సంబంధించిన కొన్ని రిఫరెన్సెస్ చూద్దాం. దావీదు రాజు గారు పాపం చేసినప్పుడు తండ్రి దేవుడు ఆయనను విడిచిపెడుతున్నప్పుడు దావీదు రాజు గారి వేదన అంతా ఇంత కాదు. నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నాకు దూరం కావద్దయ్యా అంటూ ఉంటాడు. చూడండి, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 11వ నుంచి 14వ దాకా చదువుకుందాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 11వ నుంచి 14వ దాకా చదువుకుందాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించెదను, పాపులోని నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయ్యగు దేవా, రక్తపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుకని నీతిని గురించి ఉత్సాహగానము చేయను. చూడండి, దావీదు మహారాజు గారు అంటూ ఉన్నారు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు అంటే నువ్వు నన్ను దూరం చేయొద్దయ్యా, నువ్వు నన్ను నెట్టేయొద్దు. 14వ కూడా చూస్తున్నాం, దేవా, నా రక్షణకర్తయ్యగు దేవా, రక్తపరాధము నుండి నన్ను విడిపింపుము. దావీదు మహారాజు గారు బెత్షెబాతో పాపం చేసినప్పుడు బెత్షెబా భర్త గారైన ఉరియా గారిని దావీదు మహారాజు గారు చంపించారు. అందుని బట్టి దావీదు మహారాజు గారు ఏడ్చి తర్వాత ఆయన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టారు. కానీ తండ్రి దేవుని ఎడబాటుని దావీదు మహారాజు గారు తట్టుకోలేకపోయారు. పాపము చేసినటువంటి దావీదు మహారాజు గారే తండ్రి దేవుడి ఎడబాటును తట్టుకోలేకపోతున్నారు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమయ్యా అని బ్రతిమలాడుతున్నారు దావీదు మహారాజు గారు. అలాంటిది ఏ పాపము చేయని యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి దేవుని ఎడబాటును తట్టుకోలేక ఆక్రందనతోటి నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావని అంటున్నారు. ఏ పాపము చేయని యేసుక్రీస్తు ప్రభువు వారు మరి తట్టుకోగలుగుతారా తండ్రి దేవుడి ఎడబాటుని? పాపము చేసిన దావీదు రాజే తండ్రి దేవుడి ఎడబాటును తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది ఏ పాపము చేయని యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా తట్టుకుంటారు? ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా దావీదు మహారాజు గారి గురించి కొన్ని రెఫరెన్సెస్ చూద్దాము. కీర్తన గ్రంథము 22:11. కీర్తన గ్రంథము 22:11. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడెవడోనూ లేడు,
నాకు దూరముగా నుండకము. దేవుడిని అంటున్నాడు దావీదు మహారాజు గారు, నాకు దూరంగా ఉండొద్దు. శ్రమ వచ్చిందయ్యా, సహాయం చేయవాడు ఎవడో కూడా లేడయ్యా, నాకు దూరంగా ఉండొద్దయ్యా అంటున్నాడు. పాపము చేసిన దావీదు మహారాజు గారే దేవుణ్ణి నాకు దూరంగా ఉండొద్దని ఆక్రందన పెడుతున్నాడు. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా చదువుతాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం, యెహోవా దూరముగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. దావీదు మహారాజు గారు అంటున్నారు, యెహోవా దూరంగా నుండొద్దయ్యా, నా బలమా త్వరపడి నాకు సహాయం చెయ్యయ్యా అంటున్నారు. పాపము చేసిన దావీదు మహారాజు గారు దేవుణ్ణి నాకు దూరంగా ఉండొద్దని బ్రతిమలాడుకుంటున్నారు. కీర్తన గ్రంథము 35వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతాం. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతాం. యెహోవా అది నీకే కనబడుచున్నది కదా, మౌనముగా నుండకము, నా ప్రభువా నాకు దూరముగా నుండకము. దావీదు మహారాజు గారు అంటున్నారు, అయ్యా నాకు దూరంగా ఉండొద్దయ్యా. పాపము చేసిన దావీదు మహారాజు గారే దేవుని ఎడబాటును తట్టుకోలేకపోతున్నారంటే, ఏ పాపము చేయని యేసుక్రీస్తు ప్రభువారు సిలువుపై ఉన్నప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని కొద్ది సమయం విడిచిపెడితే ఆయన ఎలా తట్టుకోగలుగుతారో ఒకసారి ఆలోచన చేయండి. అందులో ప్రేమించిన తండ్రి తాను ప్రేమించిన కుమారుడిని సిలువుపై ఉన్నప్పుడు విడిచిపెడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ బాధ తట్టుకోగలుగుతారా? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సిలువు మీద ఉన్నప్పుడు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావని చెప్పి ఆక్రందనతోటి ఆ మాట పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దావీదు మహారాజు గారిని గురించి మరికొన్ని రెఫరెన్స్లు చూద్దాం. కీర్తన గ్రంథం 38వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాం. కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనం, యెహోవా నన్ను విడవకము, నా దేవా నాకు దూరముగా నుండకము. దావీదు రాజు పాపం చేశారు. దావీదు రాజు చేసిన పాపము బట్టి దేవుడు మౌనంగా ఉంటే నాకు దూరం అవ్వద్దు అని దావీదు రాజు వేడుకున్నాడు. నన్ను విడవద్దు అని బ్రతిమలాడాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపము చేయలేదు. కానీ మన పాపముల వలన దేవునికి దూరం అవ్వాల్సి వచ్చింది. మన దోషములు, మన అపరాధముల వలన దేవుడు యేసుక్రీస్తును సిలువుపై ఉన్న సమయంలో విడిచిపెట్టారని ఈ సమయంలో నీవు నేను గుర్తించాలి. కేవలం నీ నా పాపముల కారణం యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునితో ఉన్న సంబంధం నుండి ఎడబాటు తీసుకువచ్చింది. పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాము, పాపములు చేసిన వారు దేవునితో సంబంధం కలిగి ఉండలేకపోయేవారు. దేవుడు వారిని విడిచిపెట్టేసేవాళ్ళు అంతే. ఎవరైనా సరే పాత నిబంధనలో పాపం చేస్తే దేవుడు వాళ్ళని విడిచిపెట్టేసేవాళ్ళు, వారు వెంటనే హతమైపోయేవాళ్ళు. చూడండి, సౌలు మహారాజు గారి విషయంలో మనం చూస్తూ ఉన్నాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం, ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ కనుక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కన్న పిశాచముల యొద్ద విచారణ చేయుదు దానిని వెదికినందుకును సౌలు హతమాయెను. చూడండి, సౌలు మహారాజు గారంట యెహోవా ఆజ్ఞను గైకొనలేదంట. ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేశారంట. అందుకే సౌలు మహారాజు గారిని దేవుడు విడిచిపెట్టేశాడు. సౌలు మహారాజు గారిని రాజుగా కూడా ఉండకుండా దేవుడు తప్పించారు. ఆ స్థానంలో దావీదు గారిని రాజుగా నియమించాడు దేవుడు. సౌలు మహారాజు గారిని యుద్ధములో హతమయ్యేటట్లు చేశారు దేవుడు. అంటే దేవుని ఆజ్ఞలను గైకొననటువంటి సౌలు మహారాజు గారిని దేవునికి ద్రోహం చేసినందుకు దేవుడు సౌలు మహారాజు గారిని విడిచిపెట్టేశారు. ఆసారాజు గారి విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం దాకా చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం దాకా చదువుకుందాం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనని యోధారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ముకొంటివే. సిరియారాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆస జనులలో కొందరిని బాధపరిచెను. చూడండి, తప్పు చేసావని చెప్పి దీర్ఘదర్శి ద్వారా దేవుడు తెలియపరిచినప్పుడు ఆసారాజు గారు తన తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి ఆ దీర్ఘదర్శి గారిని బందీగృహంలో వేశారంట. అదే సమయంలో రాజ్యంలో ఉన్నటువంటి కొందరు జనుల్ని ఆసారాజు గారు ఇబ్బంది పెట్టారంట. అంత మాత్రమే కాదు, ఆసారాజు గారు చేసిన ఈ తప్పిదాలను బట్టి దేవుడు విడిచిపెట్టేస్తే ఆసారాజు గారికి అనారోగ్యం వస్తుంది. ఆ అనారోగ్యాన్ని బట్టి కూడా దేవుడి యొద్ద విచారణ చేయకుండా ఆసారాజు గారు చచ్చిపోతారు. దావీదు మహారాజు గారి విషయంలో మీరు ఆలోచించేయండి.
ఏంటంటే దావీదు మహారాజు గారి దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు దావీదు మహారాజు గారు తన పాపాన్ని సరిదిద్దుకున్నాడు, తన పాపాన్ని విడిచిపెట్టాడు, ఆయన ఏడ్చాడు, తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మరలా పాపం వైపు తిరగలేదు. ఆ ప్రార్థనలోనే మనం చూసాం ఇందాక అనేకమైన రెఫరెన్స్లు, నా దేవా నాకు దూరంగా వెళ్ళొద్దు, నా దేవా నన్ను విడిచిపెట్టొద్దని ఆయన బ్రతిమలాడుతూ ఉన్నారు దేవుణ్ణి. కానీ ఆసారాజు గారి విషయంలో మనం చూస్తున్నాము, తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి దేవుని మాటలను తెలియపరిచినటువంటి దీర్ఘదర్శిగాన్ని బందీ గృహంలో వేయడం, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టడం, రోగం వచ్చినా సరే ఆ రోగాన్ని స్వస్థపరచగలిగిన దేవుని యొద్ద విచారణ చేయకుండా ఆయన అట్లా చచ్చిపోయాడు. దేవుడు ఆసా గారిని విడిచిపెట్టేశాడు. ఎందుకంటే ఆసా గారు దేవుని దృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఆహాబు రాజు గారి విషయంలో కూడా మనం చూస్తూ ఉంటాము. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం దాకా చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం దాకా చదువుతాము. ఏలియా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నాను నేను. అంతటా ఓబద్యా ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరను. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడువు నీవే కావా అని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించిన నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువారై ఉన్నారు. చూడండి, ఏలియా ప్రవక్త అంటూ ఉన్నారు ఆహాబు రాజు గారితో, ఇదిగో నువ్వే యెహోవా ఆజ్ఞలను గైకొనక ఉన్నావు, బయలుదేవత తట్టు అనుసరించేది నువ్వే. అందుని బట్టి ఆహాబు గారిని దేవుడు విడిచిపెట్టేశాడు, ఆహాబు గారిని దేవుడు హతమార్చేశారు. అంటే పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము, ఎవరైనా సరే పాపం చేస్తే దేవుడు వాళ్ళని విడిచిపెట్టేసేవాడు, దేవుడు వారిని హతమార్చేసేవాళ్ళు. దావీదు మహారాజు లాగా ఎవరైనా సరే పాపం చేసిన వెంటనే దావీదు మహారాజు గారి లాగా ప్రవక్తలు చెప్పినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకుని దేవుని యొద్దకు వచ్చి ఏడ్చి ఆ పాపాన్ని విడిచిపెట్టి మరలా ఆ పాపం వైపు తిరగకుండా ఉన్న వాళ్ళు మాత్రమే బ్రతికి బట్టగట్టారు. అదే దేవుడు ఒక ప్రవక్త ద్వారా, ఒక దీర్ఘదర్శి ద్వారా నువ్వు చేసింది తప్పు, నువ్వు సరిదిద్దుకో అని చెప్పినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోకుండా తన హృదయాన్ని కఠినపరుచుకున్న వారిని దేవుడు హతమార్చేశాడు, వాళ్ళని విడిచిపెట్టేశాడు. అదే మనం ఇప్పుడు 3 సందర్భాల్లో చూసాం. సౌలు మహారాజు గారేంటి, ఆసా మహారాజు గారేంటి, ఆహాబు మహారాజు గారేంటి, వాళ్ళు దేవుడి మాటల్ని, దేవుడి ఆజ్ఞలను గైకొనలేదు. దేవుడు వారికి హెచ్చరిక ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు సరిదిద్దుకోలేకపోయారు. అందుకే దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన జీవించినంత కాలం తండ్రి దేవుని మాట విన్నారు, తండ్రి దేవునికి తగినట్లుగా బ్రతికారు. మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసాం, యేసుక్రీస్తు ప్రభువు వారు 33.5 సంవత్సరాలు కూడా భూమి మీద బ్రతికి ఉన్న 33.5 సంవత్సరాలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారంట. యేసుక్రీస్తు ప్రభువు వారు పాపుల కొరకు ఈ లోకంలోనికి వచ్చారండి. అందరూ రక్షణ పొందాలి, ఎవ్వరూ నశించడానికి వీలు లేదు అనేదే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఉద్దేశం. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం 30 వచనం నుంచి 32 వచనం దాకా చదువుతాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 30 వచనం నుంచి 32 వచనం దాకా చదువుతాం. పరిసయ్యులోను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుటకే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకంటే పాపులను రక్షించడానికి, పాపులను పిలవడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. మనందరికీ రక్షణ ఇవ్వడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము, అందరూ పాపము చేశారంట, సమస్త మానవాళి కూడా పాపం చేసేశారంట. కాబట్టి నేను పాపం చేయలేదంటే కుదరదు. ప్రతి మనిషి కూడా పాపం చేసిన వాడే. మనందరి కోసమే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాడండి. మన దోషములు ఆయన మీద మోపుకుని మన శిక్ష ఆయన అనుభవించి మనకు రక్షణ తెచ్చారు. కేవలం మన దోషములు, మన పాపములు నిమిత్తము తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏర్పాటు కలిగిందని మనం గమనించాలి. కాబట్టి మనము పాపములు మాని మార్పు చెందాల్సిన అవసరత ఉంది. అర్థమవుతుందండి? మనం ఖచ్చితంగా పాపములు మానాల్సిన అవసరత ఉంది. మనల్ని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోనికి వచ్చింది నీకోసం, నా కోసమే. శిలువపై మరణించింది నీకోసం, నా కోసమే. తండ్రి నుండి ఎడబాటును అనుభవించింది నీకోసం, నా కోసమే. ఈ విషయాల్ని ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తిరగాలి. కాబట్టి మనము మన పాపాలని మానాల్సిన అవసరత ఉంది. మన దోషాల్ని ఒప్పుకోవాల్సిన అవసరత ఉంది. ఒప్పుకుని విడిచిపెట్టి మనం మరలా ఆ పాపాల వైపు తిరగకూడదు. యేసుక్రీస్తు మనకిచ్చిన రక్షణను బట్టి మనం సంతోషించాలి. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ పొందగలుగుతాం.
యేసుక్రీస్తు ద్వారానే ఎవరైనా సరే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు. యేసుక్రీస్తు ద్వారానే ఎవరైనా సరే నరకాన్ని నుండి తప్పించుకోగలుగుతారు. కాబట్టి యేసుక్రీస్తుని విశ్వసించి మనం రక్షణ పొందాల్సిన అవసరం ఉంది. కేవలం మన పాపాల నిమిత్తమేనండి యేసుక్రీస్తు ప్రభువు వారు శ్రమపరచబడ్డారు, శిలువ మరణాన్ని అనుభవించారు, తండ్రి నుండి ఎడబాటును అనుభవించింది కేవలం నీ పాపాలు నా పాపముల నిమిత్తమే. పాపములు చేసినటువంటి దావీదు మహారాజు గారు తండ్రి దేవుని ఎడబాటును తట్టుకోలేకపోయారండి. అలాంటిది ఏ పాపము చేయనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి దేవుని నుండి ఎడబాటును అనుభవించారు శిలువ మీద ఉన్నప్పుడు. మీరు ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత ఆక్రందనతోటి ఆ మాట పలిగి ఉంటారు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు. అప్పటి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి తండ్రి నుండి ఎడబాటు కలిగిన అనుభవం లేదు. కేవలం నీ పాపాలు నా పాపాలు, నీ దోషాలు నా దోషాలు, నీ అతిక్రమ కార్యములు నా అతిక్రమ కార్యములను బట్టే తండ్రి దేవుని నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎడబాటును అనుభవించారు. పాపం పట్ల దేవునికి ఉన్న ద్వేషం దేవుడు ప్రేమించిన తన కుమారుడైన యేసుక్రీస్తుని శిలువ మీద విడిచిపెట్టేటట్లు చేసింది. ఆ భయంకరమైన గంటలో యేసుక్రీస్తు తండ్రి ఎడబాటును అనుభవించారు. కాబట్టి ఈ విషయాలను మనం అర్థం చేసుకుని మనం మార్పు చెందాల్సిన అవసరం ఉంది. మనము పాపములు మానాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తుకు తండ్రి ఎడబాటు ఎందుకు కలిగింది అంటే కేవలం నీ పాపములు నా పాపముల నిమిత్తమే. ఈ విషయాలను గ్రహిస్తారని తెలియపరుచుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వీటిలో దీవించును గాక. ఆమేన్.